ఐ మీన్ ఎస్బిటిఈటి ఎగ్జామినేషన్స్లో గ్రావిటేషన్కి సంబంధించి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ 20 మార్క్స్ వెయిటేజ్ కూడా 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 20 మార్క్స్ వెయిటేజ్ అంటే మోస్ట్ స్కోరింగ్ చాప్టర్ అన్నమాట. 20 మార్క్స్ అనేది చాలా స్కోరింగ్ కాన్సెప్ట్ అండి. సో ఇందులో అసలు ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మనకి లా ఆఫ్ గ్రావిటేషన్, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా అనేది మీకు ఇప్పుడు వరకు తెలుసు. ఏంటి న్యూటన్స్ ఫస్ట్ లా అంటే, ఏదైనా ఒక బాడీ అనేది తీసుకున్నప్పుడు ఈ బాడీ అనేది మూవ్ అవ్వాలి అంటే కనుక కొంత ఫోర్స్ అనేది కావాలి. వీ మషన్ షుడ్ బి అప్లై సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, దెన్ ఓన్లీ ద బాడీ పొజిషన్ విల్ బి చేంజెస్. ఈ బాడీలో ఏదైనా ఒక బాడీలో మూమెంట్ అనేది రావాలి అంటే గనక దానికి మీకు ఫోర్స్ అనేది అప్లై చేయాలి. వేరేజ్ న్యూటన్స్ అదే ఫస్ట్ లా న్యూటన్స్ ఫస్ట్ లా. వేరేజ్ సెకండ్ లా వచ్చేసరికి F=ma ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ mg. ఇది బేసిక్ థింగ్, ఇది మీకు ఇప్పుడు వరకు తెలుసు. ఇది సెకండ్ లా, న్యూటన్స్ సెకండ్ లా. నెక్స్ట్ థర్డ్ లా, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ వచ్చేసరికి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ మూడు బేసిక్స్. సో దీంతో పాటుగా మనకి లా ఆఫ్ గ్రావిటేషన్, న్యూటన్ ప్రపోజ్డ్ లా ఆఫ్ గ్రావిటేషన్, దట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఈ యొక్క చాప్టర్ మొత్తము కూడా ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద డిపెండ్ అవుతుంది. న్యూటన్స్ లా ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేటువంటి ఒక లా మీద డిపెండ్ అవుతుంది. ఈ చాప్టర్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, అన్ని బ్రాంచెస్కి కూడా మీకు మీ యొక్క బ్రాంచ్ ఇంజనీరింగ్తో సంబంధం లేదు, ఏ బ్రాంచ్ అనేది సంబంధం లేదు. ఈవెన్ సిఎస్సి అవ్వచ్చు, ఐ మీన్ కంప్యూటర్స్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెయిన్ గ్రావిటీ. అంటే మీకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఏదైనా ఒక బాడీ పైకి మూవ్ చేసినప్పుడు అది డెఫినెట్గా కిందకి పడుతుంది, అది మీకు తెలుసు. ఓకే, న్యూటన్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ అంటే, మీకు ఒక యాపిల్ చెట్టు కింద ఉన్నాడు, యాపిల్స్ కింద పడతా ఉంటాయి అని చిన్నప్పుడు చిన్న చిన్న స్టోరీస్ అనేవి వింటా ఉండుంటాయి. సో సేమ్ ద ప్రిన్సిపల్ ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో, ఈవెన్ ఇంటర్నేషనల్ వైడ్గా పాపులర్ అయినటువంటి నాసా, నాసా స్పేస్ రీసెర్చ్ సెంటర్స్, నాసా లేదా ఇస్రో, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి స్పేస్ రీసెర్చ్ సెంటర్స్. ఆ వాటన్నిటిలో కూడా మేజర్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటి అంటే, ఈ యొక్క గ్రావిటేషన్ని బేస్ చేసుకునే మెయిన్ అప్లై చేస్తారు. అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ కానీ, లేదంటే ఏదైనా ఒక శాటిలైట్ ఉపగ్రహాలని స్పేస్లోకి పంపించడం కానీ, ఆల్ వర్క్ విల్ బి రిలేటెడ్ టు ద గ్రావిటేషన్. సో కాబట్టి మనం అక్కడ ఏంటి, ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించాలి అంటే దానికి ప్రోగ్రామ్ అనేది రాయాలి, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం దానికి ఆ శాటిలైట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, ఓకే, దానికి ఒక పాత్ అనేది ఇవ్వాలి. ఓకే, మొన్న లాస్ట్ ఇయర్ చంద్రయాన్ చూసాం. ఓకే, చంద్రుని మీదకి ల్యాండ్ అయింది. ఓకే, సో చంద్రుని మూన్ మీదకి ల్యాండ్ అయింది అంటే, మూన్ ఎక్కడ ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తే మూన్ దగ్గరికి వెళ్తుంది, ఎంత టైంలో మూన్ దగ్గరికి వెళ్తుంది, దాని యొక్క డైరెక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఎలా కంట్రోల్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి హ్యూమన్ బీయింగ్ లేడు చంద్రయాన్లో. సో కేవలం ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇస్రోలో ఉన్నటువంటి సైంటిస్ట్స్ ఆపరేట్ చేస్తున్నారు. సో దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఇస్తున్నాం. ఆ ప్రోగ్రామింగ్ కూడా దేని బేస్ చేసుకుంటున్నారు అంటే, మేజర్గా ఉండేది ఈ యొక్క గ్రావిటేషన్ ఎక్కడికెక్కడ అబ్జర్వ్ చేసుకుని దాని మీద ల్యాండ్ అయినప్పుడు ఎలా ఉంది, దాని స్టడీస్ మొత్తం కూడా. ఈవెన్ మనం ప్రతి ఒక్క
మూమెంట్ కూడా, ప్రతి ఒక్క వెహికల్ మూమెంట్ ఇన్ ద స్పేస్ మొత్తం కూడా ఈ యొక్క గ్రావిటేషన్ మీద వర్క్ అయి ఉంటుంది. సో అంటే ఈ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్లో ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మనం ఈ గ్రావిటేషన్ మీద గా నేర్చుకుంటే డెఫినెట్గా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. మేబీ దీంట్లోకి వచ్చేసరికి ఒక 5 మార్క్స్ ప్రాబ్లం ఇస్తారు, 5 మార్క్స్ థియరీ ఇస్తారు. అలా ఏబీ బిట్లుగా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. 5 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చి 5 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో నౌ దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గ్రావిటేషన్ చాప్టర్. ఈ చాప్టర్లో ఏంటంటే గ్రావిటేషన్కి సంబంధించి చూస్తాము, శాటిలైట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ అనేది చూస్తాం. అంటే మీరు డిప్లొమా లెవెల్లో ఉన్నారు కాబట్టి శాటిలైట్స్ అంటే స్పేస్లోకి పంపించేటువంటి శాటిలైట్స్, దానికి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఈ చాప్టర్లో కొన్ని ప్రాక్టికల్గా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వగలుగుతాను. ఓకే, సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద గ్రావిటేషన్. సో నౌ కమింగ్ టు ద కాన్సెప్ట్స్ యాజ్ పర్ యువర్ సిలబస్. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ యొక్క ఎప్పుడు కూడా ఒక లా ఇచ్చారు అంటే, ఒక లా అనేది మీకు ఇచ్చారు అంటే ఆ లా యొక్క స్టేట్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క స్టేట్మెంట్ అనేది నేర్చుకోవాలి. స్టేట్మెంట్ నుండి, ఈ యొక్క స్టేట్మెంట్ నుండి మ్యాథమెటికల్ రిలేషన్ అనేది ఉంటుంది. మ్యాథమెటికల్ రిలేషన్ అనేది ఉంటుంది. ఫిజిక్స్లో చేయాల్సింది ఏంటి అంటే స్టేట్మెంట్ నేర్చుకోవాలి, దాని యొక్క రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి, రిలేషన్ అనేది నేర్చుకోవాలి. ఈ రిలేషన్ నుండి ప్రాబ్లమ్స్ అంటే అప్లికేషన్స్ అనేది తెలుసుకోవాలి. అప్లికేషన్స్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చేయగలగాలి. సో ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది కాకుండా రిమైనింగ్ ఏ స్టేట్మెంట్స్ వచ్చినా, ఏ లా వచ్చినా కూడా దాని యొక్క స్టేట్మెంట్ తెలియాలి, దానికి ఉన్నటువంటి మ్యాథమెటికల్ రిలేషన్ అనేది తెలియాలి. మ్యాథమెటికల్ రిలేషన్ అంటే ఏంటి అంటే ఫార్ములా అన్నమాట. మ్యాథమెటికల్ రిలేషన్ అంటే ఒక ఈక్వేషన్ కావచ్చు, ఒక ఫార్ములా కావచ్చు. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది అంటే, సపోజ్ ఇది ఒక బాడీ అమ్మ, దీని యొక్క మాస్ m1 అనుకోండి. నెక్స్ట్ దీనికి కొంత డిస్టెన్స్లో ఇంకొక బాడీ ఉంది, దాని యొక్క మాస్ m2 ఉంది. ఈ రెండింటి యొక్క సెంటర్ టు సెంటర్, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత అంటే, ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి డిస్టెన్స్ని d అనుకోండి. సో నేను ఏం చేశాను అంటే 2 డిఫరెంట్ మాసెస్ని నేను తీసుకున్నాను. అంటే నువ్వు మీ ఫ్రెండ్ కొంత డిస్టెన్స్లో కూర్చొని ఉన్నారు. మీ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ d అనుకుంటే, ఓకే, మాసెస్ m1 m2 అనుకుంటే, ఈ న్యూటన్ ఇలా ఉన్నప్పుడు న్యూటన్ ఒక లా అనేది చెప్పాడు. ఏంటి అంటే అది ఈ రెండు బాడీస్ కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దాన్ని ఏమంటారు అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద బాడీస్. అంటే ఇది దీని వైపు, ఇది దీని వైపు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో అది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద బాడీస్. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద బాడీస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద masses ఆఫ్ ద టూ బాడీస్. అంటే చూడండి, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ దట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ there is a two different bodies of mass m1 and m2. m1 and m2 అండి, రెండు బాడీస్ ఉన్నాయి. ఇఫ్ వీ హ్యావ్ టూ డిఫరెంట్ మాసెస్ m1 అండ్ m2 హ్యావింగ్ సమ్ డిస్టెన్స్ d, రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ d అయితే దెన్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద బాడీస్, ఈస్ f, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ మాసెస్, అంటే m1 ఇంటూ m2.
and this F is proportional to the force of attraction between the bodies is proportional to inversely proportional to the square of the distance between the two bodies. Square of the distance between the two bodies అంటే F is proportional to m1 into m2, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్ అంటే ఏంటి అంటే 1 by, ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్. అంటే ఈ రెండు బాడీస్ కి మిడిల్ లో ఉన్నటువంటి డిస్టెన్స్ d అయితే d స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2, F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d స్క్వేర్, అంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d స్క్వేర్ అనమాట. సో ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 అండ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d స్క్వేర్ కాబట్టి, సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ని మనం ఏం రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై d స్క్వేర్ గా రాయొచ్చు. m1 m2 by d square, m1 m2 by d square. So to eliminate this proportionality, we can kept one constant term. That constant term is taken as capital G. That is G into m1 m2 by d square. m1 m2 by d square. So it is the expression for the force of attraction between the bodies. Okay, so that is the force of attraction between the two bodies. Force of attraction between the two bodies is given by the relation F equal to G into m1 m2 by d square. మీకు థియరిటికల్ గా అడిగేటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే when two bodies having mass m1 m2 with a distance d, then the force of attraction between the two bodies is proportional to the product of the masses and inversely proportional to the distance between the two bodies. So ఇది equation number 1, ఇది equation number 2. By combining that equation number 1 and 2, you get F is proportional to m1 m2 by d square, where you have to eliminate that proportionality. Then you kept the constant F equal to G into m1 m2 by d square అవుతుంది. m1 m2 by d square. So now, సో ఇక్కడ వాట్ ఈస్ meant by G? G అంటే ఏంటి? సో దిస్ G వాల్యూ, వాట్ ఈస్ G? G ఈజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. Universal gravitational constant. Okay, so this value is 6.673. Important bit కూడా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.673 into 10 power minus 11 న్యూటన్ మీటర్ స్క్వేర్ per kg square. Newton meter square per kg square. So 6.673 into 10 power minus 11. 6.673 into 10 power minus 11 Newton meter square per kg square. So ఇక్కడ ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో ఇక్కడ మీకు ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఫార్ములా ఏంటంటేనమ్మా F ఈక్వల్ టు G ఇంటూ m1 m2 by d square. సో ఇదేంటి? ఫోర్సే కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్. సో యూనిట్స్ ఏమవుతాయి? న్యూటన్సే అవుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ కాబట్టి అది న్యూటన్సే అవుతుంది. ఇప్పుడు నాకు G కావాలి అనుకోండి. సపోజ్ మీకు ప్రాబ్లం ఇచ్చారు అనుకోండి దీని మీద, G ఈక్వల్ టు వాట్? G ఈక్వల్ టు F ఇంటూ d స్క్వేర్ బై m1 m2 రాయొచ్చు కదా. ఈ ఉన్నటువంటి d స్క్వేర్ ని తీసుకొచ్చాను, m1 m2 కూడా అటు తీసుకెళ్ళాను. ఓన్లీ ఈ G వాల్యూని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ప్రాబ్లమ్స్ ఇచ్చి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా గ్రావిటేషన్ యూనివర్సల్ గా ఇక్కడ G వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దీనికి యూనిట్, ఇందాక మనం యూనిట్ ఎలా రాసాం చూడండి. ఇక్కడ ఫోర్స్ అండి, ఫోర్స్ కి యూనిట్ ఏంటో చెప్పండి.
ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్. న్యూటన్ సార్. నెక్స్ట్ డి స్క్వేర్. డి అంటే ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? మీటర్స్ కాబట్టి మీటర్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ బై m1. m1 అంటే ఏంటి? మాస్కి ఏంటి యూనిట్? కేజీ. నెక్స్ట్ m2 యూనిట్ ఏంటి? కేజీ. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇదే నేను ఇందాక రాసినటువంటి యూనిట్. ఈ యూనిట్ కూడా మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ 6.673 ఇంటూ 10⁻⁻11 అనేది ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G ఈజ్ ద ఇంపార్టెంట్. 6.673 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. నెక్స్ట్ అలానే జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ బై m1 m2. యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. అది ఎలా వచ్చింది అంటే ఎఫ్డి స్క్వేర్ బై m1 m2. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినటువంటిది మీకు 5 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్స్ ఉంది. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ స్టేట్మెంట్ రాయాలి, దాని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈజ్ ప్రపోజనల్ టు m1 m2, ఎఫ్ ఈజ్ ప్రపోజనల్ టు 1/d స్క్వేర్, ఎఫ్ ఈజ్ ప్రపోజనల్ టు m1 m2/d స్క్వేర్ రాయాలి. తర్వాత దాని యొక్క జీ వాల్యూ ఏంటో రాయాలి. 6.673 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది యూనివర్సల్ మొత్తం మీద కూడా గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ అండ్ అదే వాల్యూ ఉంటుంది. దెర్ ఈజ్ నో చేంజ్. ఓకే, సో అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ దాని తర్వాత దానికి సంబంధించినటువంటి యూనిట్, దాని నుండి కొన్ని ప్రాబ్లం ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని ఒక 5 మార్క్స్కి ఇచ్చేసేస్తాడు. ఇంకొకటి ఏంటి అంటే ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే కనుక ఒక ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. కెన్ వి గో ఫర్ ప్రాబ్లం? రెస్పాండ్. ఓకే, అర్థమైంది కదా? స్టేట్మెంట్ నేర్చుకోండి, స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. నేను మరలా చెప్తున్నా, 2 బాడీస్ ఉన్నాయమ్మా, m1 m2. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ డి అయితే ఈ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి అని చెప్పాడు న్యూటన్ ఏం చెప్పాడంటే రెండు కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారో సేమ్ అదే థింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫోర్స్ ప్రపోజనల్ టు ఆ మాస్ యొక్క ప్రొడక్ట్ m1 m2. నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు డిస్టెన్స్ స్క్వేర్. ఆ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. సో నౌ లెట్ us సాల్వ్ వన్ ప్రాబ్లం. మోడల్ బిలాంగ్స్ టు దిస్. ఆన్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. నోట్ డౌన్ ద ప్రాబ్లం. 2 spherical metal balls each of mass 2 kg or each of mass 2 kg are placed 20 centimeter apart. 20 centimeter apart. Find gravitational force. Find gravitational force of attraction. Gravitational force of attraction between them. Gravitational force of attraction between them. This is the problem. సో మీ యొక్క క్యాలిక్యులేటర్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఒక ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేద్దరు. ప్రాబ్లం నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. 2 spherical metal balls ఈచ్ ఆఫ్ మాస్ 2 kgs. అంటే 2 స్పెరికల్ బాల్స్ ఉన్నాయి, ఒకటి m1 ఇంకొకటి m2. రెండింటి యొక్క మాస్ ఈచ్ ఆఫ్ మాస్ 2 kg. అంటే m1 = 2 kg, m2 = 2 kg.
M1 M2 రెండు కూడా 2 kgs. ఓకే, ఆర్ ప్లేస్డ్ 20 సెంటీమీటర్ అపార్ట్. అంటే ఇక్కడ ఒక 2 kgs మాస్ ఉంది, ఇక్కడ ఇంకొక 2 kg మాస్ ఉంది. మీకు ప్రాబ్లంకి ఫుల్ మార్క్ పడాలి అంటే డయాగ్రామ్ డ్రా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి డిస్టెన్స్ 20 సెంటీమీటర్ అపార్ట్. ఓకే, ప్రాబ్లంకి డయాగ్రామ్ ఎప్పుడైతే నువ్వు డ్రా చేసావో కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, ఈ కెన్ ఇమాజిన్ ద ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇది 20 సెంటీమీటర్స్, దానికి ఉన్నటువంటి డిస్టెన్స్. డిస్టెన్స్ ఏంటి? డి ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ప్రతిదీ కూడా ఎంకేఎస్ సిస్టంలోకి తీసుకొచ్చేసేయండి. 20 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 0.2 మీటర్స్. 0.2 మీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్. అంటే ఈ రెండు బాడీస్ కూడా అట్రాక్ట్ అవటానికి కావాల్సినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ మనకేంటి ఇక్కడ రాయాలి మీరు. బేస్డ్ ఆన్ లా ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, F ఈక్వల్ టు G ఇంటూ M1 M2 బై డి స్క్వేర్. M1 M2 బై డి స్క్వేర్. M1 M2 బై డి స్క్వేర్. సో ఇప్పుడు మీకు జీ వాల్యూ ఇవ్వడు, ప్రాబ్లంలో ఎప్పుడు కూడా జీ వాల్యూ ఇవ్వడు. మీరు అప్పుడు ఏం రాస్తారంటే జీ ఈక్వల్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, దట్ ఈస్ 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అనేది రాసుకోవాలి. సో ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. జీ వాల్యూ ఎంత? 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ M1 ఎంత? 2 kgs, M2 ఎంత? 2 kgs. డి స్క్వేర్ అంటే డిస్టెన్స్ ఎంత? 0.2, 0.2 హోల్ స్క్వేర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేటర్ సింప్లిఫై ద టర్మ్. upon 3 into 10 to the power of minus 9, sir. ఎంతమ్మా? Upon 3 into 10 to the power of minus 9. 6.3. 3.3, sir. నాకైతే 6.67 ఇంటూ 10⁻⁻9 న్యూటన్స్ వచ్చింది. క్యాలిక్యులేటర్ ఆపరేషన్ అనేది చాలా స్మార్ట్గా చేయాలి, క్విక్గా చేయాలి. ఫస్ట్ చేయాల్సింది 6.67 ఇంటూ 10⁻⁻11 ఈక్వల్ టు ఇంటూ 2 ఇంటూ 2 4 ఈక్వల్ టు బై బ్రాకెట్ పెట్టుకుని 0.2 పెట్టుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి పైన ఎక్స్ స్క్వేర్ అనేది ఉంటుంది, దాన్ని స్క్వేర్ అప్లై చేయాలి. సో 6.67 ఇంటూ 10⁻⁻9 న్యూటన్స్. ఏం చేసాము అంటే ఈ ఒక్క ఫార్ములా రాసా, F ఈక్వల్ టు G ఇంటూ M1 M2 బై డి స్క్వేర్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసా. ఇది మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాల్యూ. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో రిమైనింగ్ అంతా కూడా మాసెస్ ఇచ్చేశారు. M1 M2 డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అన్నారు, దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నారు. సో దాన్ని సింప్లిఫై చేయటమే, సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయటమే. అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉందా? వచ్చిందా ఇది 6.67 ఇంటూ 10⁻⁻9? Sir. ఓకే, వాట్ అబౌట్ అదర్స్? 10⁻⁻11 అనేది క్యాల్సియం ఎలా కనుక్కోవాలి? 10⁻⁻11 అనేది ఎలా చేయాలి అంటే ఇక ఇక్కడ చూడండి, నేను చెప్పింది ఒక్కసారి ఫాలో అవ్వండి. దీని సింప్లిఫికేషన్ అందరూ కూడా మీకు వచ్చినా కానీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనకు ఒక 1 మినిట్ వేస్ట్ అయినా పర్వాలేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. దీనికి ఇప్పుడు
ఇది నేను సింప్లిఫై చేస్తున్నా, ఒకసారి చూడండి. ఈజీ మెథడ్. ఫస్ట్ 6.67 టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంటూ మల్టిప్లికేషన్ సింబల్ పెట్టండి. నెక్స్ట్ 10 టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సైన్కి పైన ఇలాంటి సింబల్ ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది సింబల్, కనపడిందమ్మా? ఎక్స్ స్క్వేర్కి పక్కన కానీ ఇలాంటి సింబల్ ఉంది. అడిగింది ఎవరు నాకు డౌట్? ఎవరు? సమన్వితానా? చూసాను సార్, ఉంది. ఓకే. సో ఇప్పుడు 10 టైప్ చేసిన తర్వాత ఆ సింబల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఎలా వస్తుంది? 10కి ఇది ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత మీకు ఆర్సిఎల్ అని ఉంది చూసారా? ఆ ఆర్సిఎల్కి పైన ఇలా మైనస్ అనేది ఉంటుంది. ఓకే, ఆ మైనస్ ప్రెస్ చేయండి. అప్పుడు ఏమైందంటే మీ డిస్ప్లేలో ఇలా మైనస్ అని వచ్చింది. ఇది ఇలా మైనస్ అని వచ్చింది. అప్పుడు 11 ప్రెస్ చేయండి. 11 ప్రెస్ చేయండి, ఈక్వల్ టు కొట్టండి. ఓకేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ దాన్ని అలానే ఉంచి, ఈక్వల్ టు కొట్టిన తర్వాత అలానే ఉంచి ఇంటూ కొట్టండి. అప్పుడు ఏమని డిస్ప్లే వచ్చింది మీకు? ఏఎన్ఎస్ ఇంటూ అని వచ్చింది. అప్పుడు 2 ఇంటూ మరలా 2 ప్రెస్ చేయండి. ఇది నేను చెప్పింది, 2 ఇంటూ 2 ప్రెస్ చేయండి. దాని తర్వాత మరలా ఈక్వల్ టు కొట్టండి. కొంత ఆన్సర్ వచ్చింది. ఓకే, డైరెక్ట్గా ఇప్పుడు దీనికి బై కాబట్టి దాన్ని అలానే ఉంచేసి డివైడెడ్ బై కొట్టండి. అప్పుడు ఏమొచ్చింది? డిస్ప్లేలో ఆన్సర్ డివైడెడ్ బై అని వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ సింబల్ ఉంటుంది చూడండి, అక్కడ 9కి పైన బ్రాకెట్ ఓపెన్ చేసి 0.2, మళ్ళా బ్రాకెట్ పక్కన క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది, దాన్ని చేయండి. దానికి పైన హైపర్బాలిక్ పైన ఎక్స్ స్క్వేర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఎక్స్ స్క్వేర్. ఆ ఎక్స్ స్క్వేర్ని ప్రెస్ చేయండి. ఎక్స్ స్క్వేర్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది మీ క్యాలిక్యులేటర్లో. ప్రెస్ చేసి ఈక్వల్ టు కొట్టండి. అది మీ యొక్క ఆన్సర్. అర్థమైందమ్మా సమన్విత? మృదుని నేను అడిగాను సార్. మృదుని, ఓకే ఓకే. అర్థమైందా నీకు? ఎస్ సార్. -11 ప్రెస్ చేయండి. ఓకే, రైట్ రైట్. గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. Two spherical balls of mass 1 kg and 5 kg. 1 kg and 5 kg are placed 10 centimeters apart. 10 centimeters apart. Find the gravitational force of attraction between them. Gravitational force of attraction between them. సో ఇది కూడా మీకు 5 మార్క్స్కి అడిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి బిట్ క్వశ్చన్. సాల్వ్ ద ప్రాబ్లం క్విక్లీ. ఫస్ట్ ప్రాబ్లం చదవండి, గివెన్ డేటా రాయండి. అక్కడికి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఎగ్జామ్లో కూడా మీరు చేయాల్సింది అదే. ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డేటా రాసుకోవాలి. డేటా రాసిన తర్వాత దానికి ఏ ఫార్ములా సూటబుల్లో రాసుకోండి. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. అంతే.
అన్నోన్ టర్మ్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. Sir, 3.335 into 10 to the power of minus 8. మైనస్ 8, sir. minus 12, sir. -12 తేజ రాంగ్ ఆన్సర్. Sir, 3.3365 into 10 to the power of minus 12 అని వచ్చింది సార్. -12 కాదు, అదే సింప్లిఫికేషన్ లోనే మీరు చేస్తున్నారు మిస్టేక్. ఒకసారి నేను చెప్తా మళ్ళా చూడండి. మాసెస్ m1 = 1 kg ఇచ్చారు, m2 = 5 kg ఇచ్చారు. ఆర్ ప్లేస్డ్ 10 సెంటీమీటర్స్ ఆఫ్ అపార్ట్ 10 సెంటీమీటర్స్ అంటే మీటర్స్ లో ఎంత ఇది? 0.1 0.1 మీటర్స్. నెక్స్ట్ మీకు ఫైండ్ అవుట్ చేయమంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ = G into m1 m2 by d². సో G వాల్యూ ఫిక్స్డ్. G = 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg². ఇది మీకు తెలిసింది. సో ఇప్పుడు G వాల్యూ 6.67 into 10⁻⁻11 into m1 is 1 into m2 is 5 by d² అంటే 0.1 whole square. సో సింప్లిఫికేషన్ ఆన్సర్ is 3.335 into 10⁻⁻8 న్యూటన్స్. సార్ 10 స్క్వేర్ కూడా వేసుకోవచ్చు కదండి సార్. 10² ఎందుకు వేసుకుంటావు? ఇది సెంటీమీటర్స్ లో ఉంది, ఈ G వాల్యూ మీటర్స్ లో తీసుకున్నావు, 2 యూనిట్స్ సేమ్ కాదు కదా. ఓకే సార్. అర్థమవుతుందా? ఇక్కడ నీకు కేజీస్ ఉంది, నువ్వు కేజీస్ లో తీసుకున్నావు, గ్రామ్స్ లో తీసుకోలేదు కదా. ఎంకేఎస్ సిస్టమ్ ఆర్ ఎస్ఐ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. ఒక సిస్టమ్ ఆఫ్ మీకు ఫస్ట్ చాప్టర్ పెట్టింది అందుకే. మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క క్వాంటిటీని కూడా సేమ్ యూనిట్లోకి తీసుకుని రావాలి. మీరు డైరెక్ట్ 10 తీసేసుకుంటే అందుకే మీకు అక్కడ ఆన్సర్ వేరియేషన్ అనేది రావటం జరిగింది. సో ద ఆన్సర్ ఇస్ 3.35 into 10⁻⁻8. ఇక్కడ కన్వర్ట్ చేయాలి, సెంటీమీటర్స్ ఉంది కాబట్టి దాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. వాట్ అబౌట్ అదర్స్? వచ్చిందా? ఇది రాలేదా ఇంకా? చైతన్య Yes, sir. వచ్చిందా? ఓకే. శ్యామల సార్ వచ్చింది సార్. ఓకే, రైట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు ఇదే ప్రాబ్లం. 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాస్ 2 objects of masses 1 kg and m kg. 1 kg and m kg and 1 kg and m kg are placed 12 centimeters apart. 12 centimeters apart. 12 centimeters apart. Next, the gravitational force of attraction. The gravitational force of attraction between them is
between them is 1.852 into 10 power minus 8 newtons. 1.852 into 10 power minus 8 newtons. Find the mass of